నిజంగా నవ్వు వస్తుందండి. లేపి మరీ తండించుకోవటం, తర్వాత అడిగి మరీ కొట్టించుకోవటం, తిట్టించుకోవటం. అసలు ఇందులో వైసీపీ వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు అంతే. వైనాట్ 175 అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే బుద్ధి బుర్ర ఉందా అసలు? 170 170 అసలు ఎలా వస్తాయి? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఏందండి ఎందుకురావు అంటూ జగన్ అనటం, వస్తాయని చెప్పేసి వీళ్ళు చివరికి ఏమైంది? 11 సీట్లు. ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ప్రతిపక్ష నేత హోదా రావాలంటే 10% సీట్లు గెలవాలయ్యా. 170 అన్నప్పుడు 18 రావాలయ్యా. మీకు వచ్చింది 11 రాదంటే జనసేనకి ఎన్ని వచ్చినాయి? 11-12% ఓట్లు. మాకు 39%. మాకు ఇవ్వండి. సీట్లకి ఓట్లకి లింక్ పెడతావేంటి స్వామి? ఇది ప్రజాస్వామ్యం కాదు కూడదు అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు, జర్మనీ వెళ్ళు, అక్కడ వచ్చేసి నీకు ఎన్ని ఓట్లు అయితే వచ్చాయో ఆ బేస్ మీదనే నీకు పదవులు ఇస్తారు అని అంటే, నేను ఎందుకు వెళ్తా దానికి మళ్ళీ హడాడు. ఇప్పుడు అంతా ఎందుకు చెప్పాను? యాత్ర 2 అనే ఒక సినిమా వచ్చింది, గుర్తుందా? భయంకరమైన భజన 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 భజన. యాత్ర వచ్చేసి 2019 ఎన్నికలకు ముందు వచ్చింది. సినిమా ఏమాటకమాట బాగుండేది. అందులో మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డిని చూపించారు. అఫ్ కోర్స్ డ్రామాటిక్ గా కాబట్టి నడిచేసింది. యాత్ర 2 ఇదంతా భజన కదా, జగన్కి సంబంధించే కదా. అసలు జగన్ని 2019లో గెలిపించింది కూడా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకని. 2004లో రాజశేఖర అధికారంలో కారణమైంది ఏంటి? అప్పుడు సరిగా వర్షాలు పడకపోవటం, రైతులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండటం, వైద్యానికి సంబంధించి ఇబ్బందులు, చదువుకు సంబంధించేసి పేదవాళ్ళు చదువుకునే రీఎంబర్స్మెంట్ లేక. చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చున్నాడు మెరిట్ వైజ్, ఏదైనా వచ్చే సలహా కాదు కదా, మొత్తం ఆయనకి ఇస్తా అని చెప్పేసి అనటం. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన దాన్ని జనాలు వచ్చేసి నమ్మారు. ఏ మాటగా మాట కొంత నెరవేర్చాడు. ఇక తర్వాత 2009కి వచ్చేసి జనానికి అర్థమైపోయింది, పరిపాలన అంటే చంద్రబాబు, అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి వల్లే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏవైతే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడో చంద్రబాబు నాయుడు విత్తనాల వల్లే సాధ్యం అని చెప్పేసి అర్థమైపోయి గెలిపిద్దాం అనుకున్న మూమెంట్ లో ప్రజారాజ్యం పార్టీ పక్క, లోక్సత్తా పార్టీ పక్క భారీగా ఓట్లు చీల్చేశారు. అదే మూమెంట్ లో మహాకూటమి ఏదో కూటమి అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళకి, సిపిఐకి, సిపిఎంకి సీట్లు ఇచ్చారు తెలుగుదేశం. వాళ్ళేమో సరైన అభ్యర్థి కొన్ని చోట్ల పెట్టల. దాంతో బొటాబొటి చాలా మైన్యూట్ మెజారిటీతో రాజశేఖర రెడ్డి గెలిచాడు. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు రావాల్సింది అప్పుడు. ఇప్పుడు 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే చేశాడు, కానీ సరైనటువంటి రాజధానిది కనిపించకపోవటం, అవునన్నా కాదన్నా ఏపీలో ఉన్న జనాలు అత్యాశకు లోనవటం, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మన అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి అంటే ఉద్యోగాలు నమ్మేశారు. అండ్ విద్యార్థులకు సంబంధించేసి మీకు అసలు అద్భుతమైనటువంటి స్కాలర్షిప్లు కాదు, ఏకంగా నేనే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను, దాని వాళ్ళు నమ్మేశారు. అది ఈవెన్ అమరావతిలో ఉన్నవాళ్ళు సైతం, అరే మన ప్రాంతంలో ఉన్న ఒకప్పుడు భూముల రేట్లు ఎంత, ఇప్పుడు రేట్లు ఎంత, రాజధాని ఏకంగా ఇక్కడే పెట్టాడు కదా ఈ మనిషి అని చెప్పేసి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి నా ఇల్లు ఇక్కడే ఉంది, రాజధాని ఇక్కడే అని చెప్తే నమ్మి, చంద్రబాబు నాయుడు అనుకున్నంత మీకు బెస్ట్ నేను వచ్చాక బెస్ట్ ఇస్తాను చెప్తాను నమ్మి మంగళగిరిలో సైతం లోకేష్ను ఓడించారు. చెప్పే కదా 2019లో ఏపీలో వైసీపీ భయంకరమైనటువంటి అత్యాశకి ఏపీ వాళ్ళు లోనయ్యారు. దానివల్ల ఎప్పుడు లేని విధంగా వైసీపీలు ఊహించిన విధంగా 151 సీట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగింది ఏంటిది? ప్రజావేదిక కూల్చేసి, పోలం రివర్స్ టెండర్ అని చెప్పేసి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దు చేసి ఇలా చెప్పుకుంటూ పోతే విధ్వంసం. ఈరోజు లూలుమల అధినేత అసలు జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఏపీ వైపు చూడని చెప్పాడు, ఆటతో ఏపీకి నేను రానన్నాడు. బట్ ఈరోజు వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో మాల్స్ పెడుతున్నారు. అండ్ ఆయన ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, యూఏఈ నుంచి అక్కడ ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్ తీసుకొస్తున్నారు. యూఏకి రాజు ఉంటాడు, వాళ్ళ కొడుకుని తీసుకొచ్చేసి ఏపీలో పెట్టుబడులు పెట్టిస్తున్నాడు. ఎక్కడికక్కడ అభివృద్ధి అంతా చూసేస్తున్నారు జనాలు. బట్ ఇది 2019-20 మధ్య మిస్ అయిపోయేసరికి ఇక జనానికి అర్థమైపోయింది, ఈ జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా వైఎస్ రాజశేఖర కొడుకని గెలిపించడం తప్ప ఏమీ లేదు, విధ్వంసం తప్ప ఏమీ చేత కాదు, సొల్లు కబురు తప్ప ఏమీ రావు. ఓకే, ఈ యాత్ర 2 సినిమా కూడా అదే సొల్లు, దన్నారా బాబు అని చెప్పేసి జనాలు చూడాలి. చివరికి యాత్ర 2 సినిమా మీకు బాగా గుర్తుంటే వైసీపీ వాళ్ళ సైతం, వైసీపీ వాళ్ళు ఆ రోజు ఎవరైతే పోటీ చేయబోతున్నారో, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు టిక్కెట్లు కొని బల్కులో కార్యకర్తలు చూడండి అంటే అప్పుడు కూడా వాళ్ళు రాలా, ఎవడు చూస్తారు ఆ సినిమా అని చెప్పేసి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానన్నా, 39% మంది మాకు ఓట్లేశారు. ఆ ఓట్లేసిన వాళ్ళు ఈరోజు హరిహర వీరమలు చూడకపోతే సినిమా అస్సామే, అదిరా మా పవర్ అని చెప్పేసి అంటే నెటిజన్లు చెడుగుడు ఆడుతున్నారు. ఒరే, మీ 39% మందిలో కనీసం 20% మంది చూసినా గానీ యాత్ర టు సూపర్ హిట్ అయ్యేది కదరా. యాత్ర సినిమా డిజాస్టర్ రా. ఏందిరా మరి అదంటే సౌండ్ లేదు. అడ్డంగా వైఎస్ఆర్ పరువు జగన్ పరువు తీసేస్తున్నారు వీళ్ళే. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పండి మొత్తం. ఇక హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ అల్టిమేట్, సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం స్లో అవటం, లాస్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ చేయి పెడతాం వల్ల ఆ మాత్రం ఉండటంతో సెకండ్ హాఫ్ కి మంచి అంటారు ఎలివేషన్ అయితే ఇచ్చున్నారు. సినిమా పరంగా తీసుకుంటున్నప్పుడు బాగుంది, సూపర్ హిట్ అని అంటున్నారు. కానీ ఎగైన్ ఈ వైసీపీ పెయిడ్ బ్యాచ్, పేటిఎం బ్యాచ్ వాంటెడ్ నైట్ నుంచి కూడా సినిమా చూసో చూడకపోయినా ఏదేమైనా నెగిటివ్ మొత్తం నెగిటివ్ వేలో పెట్టుకుంటా పోతా ఉన్నారు. బట్ ఈరోజు సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్తుంది, క్రిష్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ హాఫ్ అద్భుతం ఉంది. రేపు సెకండ్ పార్ట్ గనక మరలా క్రిష్ గనక డైరెక్ట్ చేయగలిగితే ఇక సెకండ్ పార్ట్ యుద్ధభూమి మీద అంటున్నారు. మరి హరిహర వీరమల్లు పార్ట్ 1 తెస్తారో చూద్దాం. క్రిష్ గనక మరలా డైరెక్ట్ గనక చేయగలిగితే ఈ సినిమాని, దట్ మీన్స్ సెకండ్ పార్ట్ ని ఊహించలేము. గౌతమ్ పుత్ర శాతకర్ణి ఎంత హిట్ అయిందో అంతగా రెండింతలు అద్భుతమైనటువంటి వేలో రేపు సెకండ్ పార్ట్ గనక క్రిష్ చేస్తే అదే రీతిలో హిట్ అయిందని అంటున్నారు. నేను అదే చెప్తున్నా. సినిమా సంబంధించి హిట్ టాక్ వచ్చింది. వైసీపీ వాళ్ళు వాంటెడ్ గా ఫ్లాప్ టాక్ అంటున్నారు. అటు ఇటు చేసి యావరేజ్ అనిపిస్తా ఉంది. బట్ ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ సినిమా రావటం, మణిశర్మ మ్యూజిక్ అండ్ చరిత్ర నేపథ్యం ఉండటం, ఔరంగజేబు ఏ రకంగా ఈ హైదరాబాద్ నవాబుల దగ్గర ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని అడుగున్నాడు, అండ్ ఆ రోజు ఔరంగజేబు ఏ రకంగా హిందువుల్ని వేధిస్తున్నాడు, అండ్ ఆ రోజు చరిత్ర వచ్చేసి ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకి తెలియాల్సిన నిజాలేంటి, ఇవన్నీ సినిమాలో ఉండటంతో చాలా చాలా ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తున్నారండి. బట్ వాంటెడ్ చెప్పే కదా, సినిమాని సినిమాగా చూడటం మర్చిపోయారు. ఇప్పుడు ఎవరైనా సినిమా రివ్యూ కనుక చెప్తుంటే ఒక్క నిమిషం ఆగు, నువ్వు టీడీపీ అభిమానివా, నువ్వు జనసేన అభిమానివా, నువ్వు కూటమి మనిషివా, నువ్వు వైసీపీయా, కాంగ్రెసా, బీజేపీయా, నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, అది చెప్పాక నువ్వు రివ్యూ చెప్పు. ఏదో సినిమాలో కానీ సినిమా బయట ఎవరో బాలకృష్ణ ఫోన్ చేస్తారు, హలో హలో ఇది అంటుంటే హలో ఏంట్రా ఎరుపుక, ఎవడ్రా నువ్వు, క్షమించాలి పదం వాడినందుకు సారీ, ఎవడ్రా నువ్వు ఏంట్రా అంటే అప్పుడు పలానా పేరు చెప్తాడు, అది చెప్పాలా గాడిద ముందు అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ కూడా ఎలా ఉందంటే రివ్యూలు చెప్తున్నప్పుడు అసలు ఎవరెవరు ఈ రివ్యూలు చెప్తున్నారు, దేనికోసం రివ్యూలు చెప్తున్నారు, నిజంగా ఇలా క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నేను మరలా చెప్తాను, నేను గతంలో కూడా ఎన్ని అద్భుతమైన సినిమాలని ఈ దిక్కుమాల రివ్యూల్స్ ని చూడలే. ఆ తర్వాత ఓటీటీలు చూసారు, ఇంత సినిమా బాగుంటే ఇందులో అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి. సో నేను వీడియో క్లోజ్ చేసిన. పార్ట్ 2 గనక హరిహర వీరమల్లు పార్ట్ 2 డైరెక్ట్ కృషి గనక తీస్తే అల్టిమేట్ ఇంకా అది బ్లాక్ బస్టర్. ఈ సినిమా అయితే హిట్ బట్ నాట్ బ్లాక్ బస్టర్, అండ్ ఈ వయసు ప్రచారం చేస్తున్నట్టు ఫ్లాప్ యావరేజ్ కూడా కాదు. సినిమా అయితే హిట్. ఫస్ట్ హాఫ్ అల్టిమేట్ ఉంది. ఎక్కడైనా ఏ సినిమా కన్నా సరే సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మెయిన్ ప్రాణం. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం స్లో అవటం, క్లైమాక్స్ మరలా ప్రాణం పోసినట్టు ఉండేసరికి గుడ్ సినిమా వచ్చేసి బాగుంది అన్న వేళ అంతా బయటకు వస్తూ ఉన్నారు.